డీటెయిల్స్ చూద్దాం. 2 రోజుల క్రితం రాంగ్ రూట్లో కార్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ మేరకు పోలీస్ కానిస్టేబుల్ పై దురుసుగా వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. రాంగ్ రూట్లో కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అడ్డుకున్నారు. ఇటువైపు వెళ్లొద్దని, కారు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఈ మేరకు కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించాడు హీరో. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్త వైరల్గా మారింది. రెండు రోజుల క్రితం రాంగ్ రూట్లో కార్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇక ఈ మేరకు పోలీస్ కానిస్టేబుల్ పై దురుసుగా వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా ఇటు ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో అయితే మాత్రం అంటే బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం ఆయన జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఆయన ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో రాంగ్ రూట్ లో ఆయన స్వతహాగా ఆయన కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది రాంగ్ రూట్, ఇట్లా వెళ్ళకూడదు, సరైన రూట్ లో వెళ్ళండి అని చెప్పినప్పటికీ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ వినకుండా సదరు కానిస్టేబుల్ నరేష్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కారుని నరేష్ పైకి కూడా అంటే కానిస్టేబుల్ పైకి కూడా పోనిచ్చినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుడు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ జరుగుతున్న తతంగం మొత్తాన్ని కూడా వీడియో తీసి ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారిగా కూడా ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనిపైన దృష్టి సారించారు. పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది చూసిన తర్వాత ఇటు కానిస్టేబుల్ నరేష్ ని కూడా పిలిపించి అసలు ఏం జరిగింది అనేటువంటిది అయితే మాత్రం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ లో అయితే మాత్రం అంటే కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కారు పైకి పోనించడంతో కూడా మొత్తంగా అయితే మాత్రం తను ఇటు ఒక అంటే విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి నేపథ్యంలో పలు సెక్షన్ల కింద బెల్లంకొండ శ్రీనివాస్ పైన అయితే మాత్రం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కారును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మాత్రం ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులో ఉన్నారన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.